భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ సింగపూర్ మాత్రం ధనిక దేశమైంది. అయితే ఒకసారి మనం భారతదేశం మ్యాప్ చూసుకున్నట్లయితే సింగపూర్ అనేది మన భారతదేశానికి పక్కనే ఉంటుంది. అయినప్పటికీ సింగపూర్ ఎందుకు ధనిక దేశమైంది, భారతదేశం ఎందుకు కొన్ని సంవత్సరాల కాలం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది? ఒక విధంగా చెప్పుకోవాలంటే సింగపూర్ కి ఎక్కువగా పెట్టుబడులు అయితే వెళ్తున్నాయి. అది ఎక్కడి నుంచి కాదు, మన భారతదేశం నుంచి ఎక్కువ మంది సింగపూర్ లోనైతే పెట్టుబడి పెడుతున్నారు. సో అసలు మన భారతదేశంలోనే పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా, సింగపూర్ వెళ్ళి పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం ఏమైంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇక ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాం కదా, అంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న ఒక కంపెనీ అయితే ఉంది, అది ఫ్లిప్కార్ట్ అన్నమాట. ఆ ఫ్లిప్కార్ట్ బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఆ కంపెనీని పెట్టాడని చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మన ఇండియన్ కి చెందిన వ్యక్తి ఫ్లిప్కార్ట్ ని స్థాపించాడంటే ఇది కొద్దిగా మనం చెప్పుకోదగ్గ విషయమే. అలాగే కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే అమెజాన్ లో షాపింగ్ చేయకుండా ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసినట్లయితే, మన భారతీయుడు స్థాపించిన ఫ్లిప్కార్ట్ కంపెనీ కాబట్టి ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేస్తే మంచిదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే మన ఇండియన్ కంపెనీని మనం ప్రోత్సహించినట్లయితే అవుతుంది కాబట్టి ఇలా చెప్తూ ఉంటారు. ఇది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక విధంగా కరెక్టే కదా. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఫ్లిప్కార్ట్ అనేది సింగపూర్ లో నెలకొల్పిన సంస్థ. దీని మెయిన్ ఆఫీసు సింగపూర్ లో ఉంది. కానీ ఫ్లిప్కార్ట్ అనేది వ్యాపారం చేస్తుంది ఇండియాలో, అంటే మన భారతదేశంలో అది వ్యాపారం అయితే చేస్తుంది. అంతేకాకుండా దాని హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ఉంది, కానీ ఆ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అయ్యింది మాత్రం సింగపూర్ లో. ఇది ఒక ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు, అంటే సింగపూర్ లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీలు, అంటే ఇన్కార్పొరేట్ కంపెనీగా రిజిస్టర్ అయిన ప్లేస్ వచ్చేసేసి సింగపూర్ అన్నమాట. అయితే ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు, ఇలా చాలా కంపెనీలు అయితే ఇన్కార్పొరేట్ అయిన ప్లేస్ ఎక్కడంటే సింగపూరే. భారతదేశానికి చెందిన వ్యాపారస్తులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి కార్పొరేట్ సంస్థను భారతదేశంలో పెడతారు, దాని ఇన్కార్పొరేషన్ మటుకు సింగపూర్ లో చేస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారని మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్ పన్నుల్లో చాలా తేడానైతే ఉంటుంది. మన ఇండియాని అలాగే సింగపూర్ ని మనం చూసుకున్నట్లయితే పన్నుల్లోనైతే చాలా తేడాలు అయితే ఉంటాయి. సింగపూర్ ని ట్యాక్స్ హెవెన్ అని పిలవడం జరుగుతుంది, ఎందుకంటే తక్కువగా ట్యాక్స్ అయితే అక్కడ వేయడం జరుగుతుంది మన భారతదేశంతో పోల్చి చూసుకున్నట్లయితే. అలాగే మనం అమెరికాను కూడా చూసుకున్నట్లయితే అమెరికాకి ఐర్లాండ్ కి చాలా తేడానైతే ఉంటుంది. అమెరికాలో ట్యాక్స్ ఎక్కువ ఉందనుకోండి, ఐర్లాండ్ లో ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. ఇక మన భారతదేశం విషయం మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ట్యాక్స్ ఎక్కువగా ఉందనుకోండి, సింగపూర్ లో ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే ఏషియన్ ఎకనామిక్ పవర్ హౌస్ పాలిట సింగపూర్ ట్యాక్స్ హెవెన్ అని చెప్పవచ్చు. భారతదేశంలో కార్పొరేట్ పన్ను ట్యాక్స్ మనం చూసుకున్నట్లయితే 30% అయితే ఇంతకు ముందు ఉండేది, అయితే ఇది 22కి అయితే తగ్గించడం జరిగింది. ఇక సింగపూర్ విషయం మనం చూసుకున్నట్లయితే సింగపూర్ అధికారికంగానే 17% మాత్రమే అక్కడ ట్యాక్స్ అయితే వేయడం జరుగుతుంది, కార్పొరేట్ ట్యాక్స్. ఒకవేళ ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువైందని మనం అనుకున్నట్లయితే వాళ్ళు దానికి ఎగ్జామ్షన్ అయితే విధిస్తారంట, అంటే మినహాయింపు అయితే ఇస్తారు. సో ఈ మినహాయింపు ఎలా ఉంటుందంటే 2 నుంచి 4% వరకు వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ పైన మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చెప్పుకున్నాము 22% ట్యాక్స్ అని, కానీ అక్కడ 17% మాత్రమే ట్యాక్స్ ఉంది. అంతేకాకుండా ఆ ట్యాక్స్ కూడా మినహాయింపు ఇచ్చే అవకాశం అయితే ఉంది, 2% నుంచి 4%. సో అయితే ఇది ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్లకు ఇది ఒక గొప్ప వరమని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇలా కార్పొరేట్ ట్యాక్స్ పైన తక్కువ ట్యాక్స్ ఉండడమే సింగపూర్ అనేది ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో చూసుకున్నట్లయితే ఏదైనా కంపెనీ పెట్టారనుకోండి, ఆ కంపెనీ పై వచ్చిన లాభాల మీద కార్పొరేట్ ట్యాక్స్ 30% అయితే ఉంటుంది. అలాగే ఆ కంపెనీకి సంబంధించిన డివిడెండ్లు ఉంటాయి కదా, ఆ డివిడెండ్లను షేర్ హోల్డర్స్ పంచుకున్నట్లయితే ఆ డివిడెండ్ల పైన కూడా ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఇది మన దేశంలో ఇలా ఉంటుంది, కానీ సింగపూర్ లో అలాగైతే ఉండదు. అలాగే కంపెనీలు లేక వ్యక్తులు తాము పెట్టిన పెట్టుబడిని అమ్మి లాభాలను సంపాదిస్తే క్యాపిటల్ గెయిన్ అని పిలవడం జరుగుతుంది. దీని మీద కూడా మన ఇండియాలో ట్యాక్స్ వేస్తారు, కానీ సింగపూర్ లో ట్యాక్స్ వేయరు. ఇక మన ఇండియాలో చూసుకున్నట్లయితే జిఎస్టీ పైన 18 నుంచి 28% ట్యాక్స్ స్లాబులు ఉంటాయి, అంటే అంత పన్ను కట్టాలి మనం. ఇక సింగపూర్ విషయం మనం చూసుకున్నట్లయితే 7% కంటే ఎక్కువగా అయితే ట్యాక్స్ వేయరు, 7% కంటే తక్కువగానే ట్యాక్స్ ఉంటుంది మనం ఏ వస్తువును కొన్నా సరే. అంతేకాకుండా సింగపూర్ లో చాలా వస్తువుల పైన అసలు ట్యాక్స్ అనేది ఉండదు, కొన్ని వస్తువుల పైన మాత్రమే వాళ్ళైతే ట్యాక్స్ వేస్తూ ఉంటారు.
ఇక ఇన్కమ్ ట్యాక్స్ విషయం చూసుకున్నట్లయితే అంటే ఆదాయ పన్ను అనమాట. ఆదాయ పన్ను విషయం చూసుకున్నట్లయితే 12 లక్షల కంటే ఎక్కువగా మనం ఆదాయం సంపాదించామనుకోండి ఒక సంవత్సరానికి మనం గవర్నమెంట్ కి 30% వరకు ట్యాక్స్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఇక సింగపూర్ లో మనం చూసుకున్నట్లయితే సింగపూర్ లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది అంటే మనం సంపాదించిన సంపాదన పైన పన్ను అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఇక సింగపూర్ తో సహా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ తరహా పన్నుల విధానం ఉందనుకోండి, దానికి దగ్గరలో ఉన్న పెద్ద దేశాలు అలాగే మార్కెట్ల పైన వ్యాపారం చేసే వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని చిన్న దేశాలకు మళ్లించాలని చూస్తాయి. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు వ్యాపారం చేసేదేమో పెద్ద దేశంలో, లాభాలను ఆర్జించేది పెద్ద దేశం నుండి, కానీ ఆ కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేది మాత్రం సింగపూర్ లాంటి ట్యాక్స్ హెవెన్ కలిగిన దేశాల్లో. కాబట్టి మనం పైన చెప్పుకున్నవన్నీ పన్ను మినహాయింపు అనేది కంపెనీలకు లాభమని చెప్పుకోవచ్చు. ఇక సింగపూర్ విషయం మనం చూసుకున్నట్లయితే సింగపూర్ లో వ్యాపారం జరగదు, కానీ కంపెనీ మాత్రం సింగపూర్ లో ఇన్కార్పొరేట్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల సింగపూర్ కి కాస్తో కూస్తో ట్యాక్స్ అయితే వస్తుంది కదా, అది సింగపూర్ కి లాభమే కాబట్టి సింగపూర్ కూడా ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకోదు. ఇక ఈ విషయంలో దెబ్బపడేది మాత్రం పెద్ద దేశాలకే. ఇక ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఎక్కువగా దెబ్బపడేది మన ఇండియాకే. అంతేకాకుండా ఒక రకంగా చూసుకున్నట్లయితే సింగపూర్ కి ఆదాయాన్ని తీసుకువచ్చేది అక్కడ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కూడా సింగపూర్ కి లాభాలు తీసుకురావడానికి ఒక విధమైనటువంటి సోర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే సింగపూర్ పన్ను మినహాయింపు ఇచ్చేసేసి లాభాలను ఆర్జిస్తుంది అని అయితే అనుకోకూడదు. అయితే ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయి. అలాగే సింగపూర్ లో బిజినెస్ చేయాలంటే వట్టి పన్ను విషయంలో మినహాయింపు ఇస్తే సరిపోదు, ఆ మాత్రం పన్ను మినహాయింపు ఇచ్చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. ఇదే పని అన్ని దేశాలు కూడా చేస్తాయి. అలాగే సింగపూర్ లో వ్యాపారాన్ని నిర్వహించడానికి విధానాలు, సంస్కృతి, సౌకర్యాలు, ఒప్పందాలు ఆ దేశానికి ఉండాలి. సింగపూర్ కు అవి పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే సింగపూర్ లో వ్యాపారాన్ని కొనసాగించేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో అవినీతి రహితంగా ఉండాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించి మనకి ఏదైనా పని కావాలనుకోండి, డబ్బులు ఇచ్చి ఆ పని చేయించుకోకూడదు మన ఇండియాలో లాగా. అంతేకాకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండాలి, అది సింగపూర్ లో ఉంది. అంతేకాకుండా సింగపూర్ లో వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా కొనసాగించడానికి చుట్టుపక్కల ఉన్న దేశాలతో సత్సంబంధాలు అయితే ఉండాలి. అలాగే యుఎస్ తోనూ అలాగే ఇండియాతోనూ సింగపూర్ కి వ్యాపారానికి సంబంధించిన సత్సంబంధాలు అయితే ఉన్నాయి. అలాగే న్యాయపరమైన చిక్కులు ఏర్పడిన ఆర్థిక వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు మంచి ఆర్బిట్రేషన్ వ్యవస్థ అయితే ఉండాలి. అంతేకాకుండా అంతే వేగంగా పనిచేసే న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. పై చెప్పినటువంటి వాటిలో ఏది లేకపోయినప్పటికీ కేవలం పన్ను మినహాయింపు మాత్రమే ఇస్తే లాభమేముంది. ఇక సింగపూర్ లో అన్ని ఉన్నాయి. అలాగే వ్యాపార సంస్థలకు కూడా తమ వ్యాపారాన్ని మార్కెట్ చేసుకోవడానికి మంచి మార్కెట్ అయితే ఉండాలి. అయితే వాళ్ళు సింగపూర్ లో పెట్టుబడి పెట్టినప్పటికీ మన ఇండియాలో వ్యాపారాన్ని అయితే వాళ్ళు చేస్తారు. అంతేకాకుండా తమ వ్యాపారాన్ని కొనసాగించిన తర్వాత తమకు వచ్చే లాభాల్లో ట్యాక్స్ మినహాయింపు అయితే ఉండాలి. అది సింగపూర్ లో ఉంది కాబట్టి సింగపూర్ లో ఆ కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సింగపూర్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో బలమైన భాగస్వామిగా ఉంది. ఇక మన భారతదేశం చూసుకున్నట్లయితే మన భారతదేశము ఇవన్నీ తెలియని అమాయకమైన దేశం అయితే కాదు. అయితే సింగపూర్ కి అలాగే సింగపూర్ కి భారతదేశానికి సింగపూర్ కి వేరు కోణాల్లోనైతే అవసరం ఉంది. అందుకే అందాక కళ్ళు మూసుకుందామని భారతదేశం అయితే భావిస్తుంది. సింగపూర్ చిన్న దేశం అయినా సరే వేగంగా ఎదిగింది. అలాగే సింగపూర్ లో అవినీతి అనేది అసలు ఉండదు, చాలా శుభ్రంగా ఉంటుంది. సింగపూర్ లో అవినీతి అనేది ఉండకపోవడానికి ఒక చిన్న లాజిక్ అయితే ఉంది. అదేమిటంటే సింగపూర్ అనేది చిన్న దేశం కాబట్టి అవినీతిని నిర్మూలించడానికి ఎక్కువగా కృషి చేసింది. అంతేకాకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అభివృద్ధి చేశారు. ఇక సింగపూర్ వైశాల్యం మనం చూసుకున్నట్లయితే గట్టిగా మన హైదరాబాద్ అంత మాత్రమే ఉంటుంది. అయితే పైవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేమిటంటే సింగపూర్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినప్పుడు మన భారతదేశం కూడా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వవచ్చు కదా అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అయితే సింగపూర్ చేసే మినహాయింపు అనేది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంటుంది. ఇది చాలా ఈజీ. అంతేకాకుండా లాభసాటిగా కూడా ఉంటుంది. ఇల్లు నడపలేని వాడు సొమ్ము దానం చేయడం వేరు, భారం మోసేవాడు చేయడం వేరు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.